श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पललक्ष्मी नरसिंहराजा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। श्रीविद्याधरी राधसुरेखा श्रीराखीधर श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। माता सुमती वात्सल्यामृता परिपोषित जय श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सत्य ऋषीश्वर दुहितानन्दन बापनार्यनुत श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सवितृकाठकचयन पुण्यफल भारद्वाजा ऋषिगोत्रा सम्भवा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। दो चौपाति देव लक्ष्मी घन संख्या बोधित श्रीचरणा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पुण्यरूपिणी राजमाम्बसुतगर्भ पुण्यफल संजाता। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। सुमती नंदन नरहरि नंदन दत्त देव प्रभु श्रीपादा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। पीठिकापुर नित्य विहारा मधुमति दत्ता मंगलरूपा। जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव। इति श्री सिद्धमङ्गलस्तोत्रम् శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము 31 దశమహావిద్యల వర్ణనము. మేము ప్రతిరోజు సాయంకాలము శ్రీపాదుల వారి అనుజ్ఞను గైకొని కృష్ణ ఈవలి ఒడ్డునకు వచ్చుచుంటిమి. తిరిగి ఉదయకాలమున అచ్చటకు చేరుచుంటిమి. శ్రీ మహాగురువుల ప్రసాద రూపముగా నవ్య నూతన యోగ విశేషములను అనేక దివ్య రహస్యములను తెలిసికొనుచుంటిమి. నేను శ్రీదేవీ తత్వము దశ మహావిద్యారూపముగా ఉపాసింపబడునని వినియుంటిని. శ్రీచరణులను దశ మహావిద్యాస్వరూపము నెరిగించమని వేడియుంటిని. శ్రీ గురు సార్వభౌములిట్లు వివరించిరి. నాయనలారా, శ్రీ విద్యోపాసనము అత్యంత శ్రేష్టమైనది. పూర్వకాలమున హయగ్రీవుని కృప వలన అగస్త్యుడు శ్రీ విద్యను గ్రహించెను. అతడు దానిని తన సహధర్మచారిణి అయిన లోపాముద్రాదేవికి తెలిపియుండెను. శ్రీ లోపాముద్రాదేవి శ్రీ విద్యకు సంబంధించిన అంతరార్థములు అగస్త్యునకు తెలిపియుండెను. ఒక విధముగా లోపాముద్రాదేవికి అగస్త్యుడు గురువాయను. మరి ఒక విధముగా అగస్త్యునకు లోపాముద్రాదేవి గురువాయను. ఇది కడుంగడు విచిత్రము. లోపాముద్ర అగస్త్యుల చరిత్ర. అగస్త్యుని తపశక్తి మూలముననే విదర్భరాజునకు కుమార్తె లభించెను. ఆమెకు లోపాముద్ర అని పేరిడిది. అగస్త్యుడు ఆమెను వివాహమాడగోరెను. విదర్భరాజునకు సంకట పరిస్థితి ఎదురాయను. కన్యను ఈయనని అన్నచో ఆ ముదుసలి తపస్వి శపించునేమోయని భయపడెను. ఈడు జోడు ఏమాత్రమునూ లేని ఈ వివాహమును జరుపుటయా మానుటయా యని అతడు ఒక రకమైన విచికిత్సకు లోనాయను. రాజు తన కుమార్తెను సంప్రదించగా ఆమె అగస్త్యుని కొరకే తాను జన్మించి తిననియు ఆయననే వివాహమాడదననియు చెప్పెను. వివాహమైన పిదప నార చీరలను ధరించి ఆ రాజకన్యక తన భర్తతో తపోభూములకు వెడలెను. లోపాముద్రాదేవికి శ్రీ విద్యను అగస్త్యుడు బోధించెను. కొంతకాలమైన తదుపరి అతడు ఆమెను పొందగోరెను. అంతటా ఆమె అగస్త్యునితో, నాథ, లలితారూపమును ఉపాసించి నేను లలితాస్వరూపిణి అయితిని. మీరు శివస్వరూపులైన ఎడలగాని మీతో పొందు జరుగని పని అని చెప్పెను. అగస్త్యుడు ఘోరమైన తపస్సు చేసి శివస్వరూపుడాయను.
అంతటా ఆమె పొందును కోరగా ఆమె, నాథ, నేను రాజకుటుంబమున జన్మించి తిని క్షత్రియోచితములైన విలువైన ఆభరణములు, పట్టు పుట్టములు, సమస్త విధములైన భోగ భాగ్యములు కలిగిన కాని మీతో పొందు నాకు అసాధ్యము. కావున నేను చెప్పిన వస్తు సంచయము జరిగిన గాని సంసార సౌఖ్యమును నాతో అనుభవించుట ధర్మయుక్తము కాదు. అంతేకాదు, మీరు కూడాను పట్టుపుట్టములు, దివ్యాభరణములు, సమస్త సుగంధ ద్రవ్యములు వీటిని ధరించి గాని నాతో పొందుకోరుట అయుక్తమని చెప్పెను. విశేష ధన సంచయము నిమిత్తము అతడు ఇల్వలుడను రాక్షసుని కడకు పోగా అతడి సోదరుడైన వాతాపిని మాయోపాయము చేత జీర్ణము చేసుకొని ఆ రాక్షసుని వద్ద నుండి విశేష ధనమును పొంది తన భార్య కోరికను తీర్చి యోగ్యమైన సంతానమును పొందెను. ఇల్వలుడును వాతాపియును ఇద్దరును సోదరులు. వాతాపి మేకరూపమును ధరించును. ఇల్వలుడు వాని మేకరూపమును వధించి వచ్చిన అతిథికి భోజనమందిడును. భోజనమైన పిదప ఇల్వలుడు వాతాపి బయటకు రమ్మని పిలుచును. అతడు అతిథి పొట్టను చీల్చుకుని బయటకు వచ్చును. ఆ అతిథిని తిరిగి ఇద్దరు రాక్షసులు ఆహారముగా గైకొందురు. అగస్త్యుడు మేక మాంసమును తినిన పిదప ఇల్వలుడు వాతాపి బయటికి రమ్మని పిలిచెను. అయితే అగస్త్యుడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అనెను. అగస్త్యుని సంకల్పము మేరకు వాతాపి జీర్ణమైపోయెను. తాను ఇచ్చిన మాట ప్రకారము అగస్త్యునకు విశేషమైన ధనరాశులను ఇచ్చెను. లోకులకు వాతాపి ఇల్వలుల బాధ తప్పినది. ఆ అగస్త్యుడు ఒక పరి సప్త సముద్రములందరి నీటిని తన కమండలములోనికి ఆకర్షించి త్రాగివైచెను. ఆ అగస్త్య మహర్షియే వింధ్యాచలము గర్వము నడచెను. దక్షిణ దేశమున నేటికిని మహాసిద్ధ రూపమున ఉన్నాడు. అతడే అరవ భాషను కనుగొనెను. అనేక చోట్ల ఆలయములను నిర్మించెను. నేను కల్కి భగవానుని అవతారమునకు వచ్చినప్పుడు పరశురాముని వలనే అగస్త్యుడు కూడా ఒక గురువుగా ఉండును. దేవి దశమహావిద్యలు. దశమహావిద్యలలో ప్రథమ రూపము కాళి. మహాకాళి సమస్త విద్యలకు ఆది. ఆమె యొక్క విద్యామయ విభూతులనే మహావిద్యలందురు. ఒకానొక సమయమునందు హిమాలయములందు గల మతంగ మున్యాశ్రమమునందు దేవతలు మహామాయను స్తుతించిరి. అంబిక మతంగ వనితారూపమున దర్శనమిచ్చినది. కాటుక రాశి వలె కృష్ణవర్ణమునందు ఉండుటచే ఆమెకు కాళీనామమేర్పడినది. శుంభ నిశుంభులను రాక్షసులను వధించినది. కాళీ నీలరూపము అగుట వలన తారానామమున కూడా వ్యవహరింపబడుచున్నది. అనేక సంవత్సరముల కాలమునకు గాని ఫలించని యోగ మార్గ సాధన కొద్ది రోజులలోనో మాసములలోనో సాధింపవలనన్నా కాళీ ఉపాసన చేయుదురు. అయితే సాధనా కాలములో కాళీశక్తిని తమ శరీరములోనికి ఆకర్షించుకున్నప్పుడు యోగి దుర్భరమైన అగ్ని సదృశమైన మంటలను బాధలను అనుభవింపవలసి ఉండును. దశమహావిద్యలలో రెండవ రూపము తార. ఈమె సర్వదా మోక్షమును ప్రసాదించునది, తరింపజేయునది. కావున తారానామమున విఖ్యాతమైనది. ఈమెను నీల సరస్వతి నామమున కూడా పిలిచెదరు. భయంకరమైన విపత్తుల నుండి ఈమె భక్తులను రక్షించునది. కావున ఈమెను ఉగ్రతారారూపమున కూడా యోగులు ఆరాధించెదరు. వశిష్ఠ మహర్షి గొప్ప తారా ఉపాసకుడు. చైత్ర శుద్ధ నవమి రాత్రిని తారారాత్రి అని పిలిచెదరు. దశమహావిద్యలలో మూడవ రూపము చిన్నమస్త. ఇది అత్యంత గోపనీయమైనది. దేవి ఒకానొక పర్యాయము తన సఖురాండ్రైన జయ విజయలతో మందాకిని నదికి స్నానార్థము వెడలినది. స్నానము చేసిన తదుపరి ఆమె క్షుధాగ్ని పీడితయై కృష్ణవర్ణ అయినది. ఆమె సఖురాండ్రు ఆమెను భోజన విషయమై అడిగిరి. కృపామయురాలైన దేవి ఖడ్గముతో తన శిరస్సును ఖండించుకొనగా ఖండిత శిరస్సు ఆమె వామహస్తమున పడినది. ఆమె కబంధం నుండి 3 రక్తధారలు ప్రవహించినవి. 2 రక్తధారలను ఆమె సఖురాండ్రు పానము చేయగా 3వ రక్తధారను స్వయముగా దేవియే పానము చేసినది. ఆ రోజు నుండి ఆమె చిన్నమస్తా నామమున విఖ్యాతమైనది. హిరణ్యకశ్యపాదులు ఈ చిన్నమస్తాదేవి ఉపాసకులే. దశమహావిద్యలలో 4వ రూపము షోడశీ మహేశ్వరి. ఈమె హృదయం దయాప్రపూర్ణం. ఈ తల్లిని ఆశ్రయించిన వారికి జ్ఞానమనునది కరతలామలకము. విశ్వములోని మంత్రతంత్రాదులన్నీ
ఈ మహావిద్యాశక్తినే ఆరాధిస్తాయి. ఈమెను వేదములు కూడా వర్ణింపజాలవు. ప్రసన్నురాలైన ఈ మహాశక్తి భక్తుల సర్వాభీష్టములను నెరవేరుస్తుంది. ఈ భగవతీ ఉపాసన వలన భోగ మోక్షములు రెండూ సిద్ధిస్తాయి. దశ మహావిద్యలలో 5వ రూపము భువనేశ్వరీదేవి. సప్తకోటి మహామంత్రములు సదా ఈమెను ఆరాధిస్తూ ఉంటాయి. కాళీతత్వం నుండి నిర్గతమై కమలాతత్వ పర్యంతం 10 స్థితులున్నాయి. వాటి నుండి అవ్యక్త భువనేశ్వరి వ్యక్తమై బ్రహ్మాండ రూపాన్ని ధరించగలుగుతుంది. ప్రళయ వేళలో కమల నుండి అనగా వ్యక్త జగత్తు నుండి క్రమముగా లయమై కాళీ రూపములో మూల ప్రకృతిగా మారుతుంది. అందుచేతనే ఈమెను కాలుని జన్మధాత్రి అని కూడా అంటారు. దశ మహావిద్యలలో 6వ రూపము త్రిపుర భైరవి. కాలుని విశేషావస్థా జనిత పరిస్థితులను శాంతింపజేయగల శక్తినే త్రిపుర భైరవి అని అంటారు. ఈ త్రిపుర భైరవి నృసింహ భగవానుడి అభిన్న శక్తిగా చెప్పబడినది. సృష్టిలో పరివర్తన అనునది ఎల్లప్పుడూ జరుగుతూనే ఉంటుంది. దీనికి ఆకర్షణ వికర్షణ అనునవే మూల కారణము. ఇది అనుక్షణము జరిగే ప్రక్రియే. ఈ త్రిపుర భైరవి యొక్క రాత్రి నామం కాళరాత్రి, భైరవుని నామం కాలభైరవుడు. ఈ రెండింటి యొక్క సంయుక్త స్వరూపముగా రాబోయే నా అవతారం నృసింహ సరస్వతి అవతారం. అది మహాయోగులకు త్రిపుర భైరవి కాలభైరవ అవతారం. దశ మహావిద్యలలో 7వ రూపము ధూమ్రావతి. ఈ ధూమ్రావతి ఉగ్రతారయే. ఈమె శరణాగతి వలన విపత్తులు నాశనమై సంపదలు లభిస్తాయి. ఆగమములలో ఈమెను అభావ సంకటాలను దూరం చేయునట్టిదిగా వర్ణించారు. అయితే జీవుడి దైన్యావస్థలైన క్షుత్ పిపాసలు కలహ దారిద్ర్యములు అన్నిటికీ ఈమెయే కర్త. ఈమె అనుగ్రహముంటే సంకటములన్నీ దూరమవుతాయి. దశ మహావిద్యలలో 8వ రూపము భగళాముఖి. ఐహిక పారలౌకిక దేశ సమాజ దుఃఖప్రద అరిష్ట గమనార్థం శత్రుశమనార్థం ఈ మాతను ఆరాధిస్తూ ఉంటారు. సర్వప్రథమముగా బ్రహ్మదేవుడు భగళా మహావిద్యోపాసన చేశాడు. విష్ణు భగవానుడు పరశురాముడు భగళాముఖి దేవతోపాసకులే. చాలా కాలం వరకు తిరుమలలో వెంకటేశ్వరుని విగ్రహాన్ని భగళాముఖిగా ఆరాధించినారు. దశ మహావిద్యలలో 9వ రూపము మాతంగి. మాతంగికి గృహస్థ జీవితాన్ని సుఖవంతం చేసి పురుషార్థములను సిద్ధింపజేసే శక్తి ఉన్నది. ఈమెను మతంగ మహాముని కుమార్తెగా కూడా పిలుస్తారు. దశ మహావిద్యలలో 10వ రూపము కమలాలయ. ఈమె సమృద్ధికి ప్రతీక. భార్గవుల చేత పూజింపబడుట వలన ఈమెకు భార్గవి అని పేరు వచ్చింది. ఈమె కృప వల్ల పృథ్వీపతిత్వము పురుషోత్తమత్వము రెండూ లభిస్తాయి. ఈమె విశేషమైన వస్తు సమృద్ధికి ప్రతీక. ఈమెను పద్మావతీదేవి అని కూడా పిలుస్తారు. తిరుమలలో నెలకొన్న శ్రీ వెంకటేశ్వర మహాప్రభువుల దేవేరి ఈమె. నాయనలారా, మీకు దశ మహావిద్యా స్వరూపమును ఏ రోజున ఎంత ఎవరి ద్వారా బోధింపవలెనో నిర్ణయించి ఆ రీతిగా బోధించదను. దశ మహావిద్యా స్వరూపిణి అయిన అనఘాదేవిని, ఆ అనఘాదేవికి ప్రభువైన అనఘుని అర్చించువారికి వారి బిడ్డలైన అష్టసిద్ధులను తమ అనుగ్రహమును ప్రసాదించెదరు. మీరు ప్రతి మాసమునందును బహుళాష్టమి యందు అనఘాష్టమిని చేయుడు. మీ యొక్క సమస్త కోరికలు ఫలించును. శంకర భట్టు నీచే రచించబడు శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును పారాయణము చేసుకొని ఆ తరువాత వెంటనే వచ్చు శుక్ల అష్టమి యందు గాని బహుళ అష్టమి యందు గాని అనఘాష్టమి వ్రతమును చేసుకొని 11 మందికి సరిపడా భోజనములు లేదా తత్తుల్య ద్రవ్యమును భోజనార్థము వినియోగించిన వెంటనే ఫలితములు పొందగలరు. చరితామృత పారాయణ మహిమ. శ్రీ చరితామృత గ్రంథమును కేవలము గ్రంథముగా తలంపకుడు. అది ఒక సజీవమైన మహా చైతన్య స్రవంతి అని గ్రహింపుడు. ఆ అక్షరములలోని శక్తి మీరు పారాయణ చేయునప్పుడు నా భావనా చైతన్యములోనికి ప్రవహించును. నాతో మీరు మీకు తెలియకుండగానే భావ సంపర్కము కలిగియుండుట వలన ధర్మబద్ధమైన మీ కోరికలన్నీయూ నా కృప వలన తీరుచుండును. ఈ గ్రంథరాజము మీ పూజామందిరమున భద్రపరచబడినను శుభప్రద స్పందనలను కలిగించుచుండును.
దురదృష్టమును కలిగించడి శక్తులను చీకటి శక్తులను తరిమివేయబడుచుండును. తెలిసి గాని తెలియక గాని శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును నిందించువారి విమర్శించువారి అనేక జన్మముల పుణ్యఫలములను ధర్మదేవతలు దఫాలుగా తీసుకొనిపోయి యోగ్యులైన పేదవారికి పంచుచుందురు. ఈ రకముగా మీరు పేదవారు అగుటయు పేదలు భాగ్యవంతులగుటయు జరుగుచుండును. ఇది అక్షర సత్య గ్రంథమని ప్రమాణము చేసి చెప్పబడుచున్నది. ఇది స్వతః ప్రమాణము. దీనిని నిందించువారు విమర్శించువారును తమ పుణ్యరాశిని దఫాలుగా పోగొట్టుకొని కడకు దరిద్రులగుదురు. దరిద్ర బాధ నివృత్త్యర్థమై ఈ గ్రంథమును శ్రద్ధా భక్తులతో పఠింపుడు. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. అధ్యాయం 31 సమాప్తం. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే.